కాలం పిల్లలకు ఆనందం వచ్చినా ఆపుకోరు, బాధ వచ్చినా తట్టుకోలేరు అన్నట్టు తయారైతున్నారు. జర్రంతా కూడా తర్కం లేకుండా బతుకుతున్నారబ్బా. జీవితం విలువ తెలవనట్టు చేస్తే ఎట్లా? యోగి బుజ్జి చూడుండ్రి ఎంత పొరపాటు చేసిందో. కన్నోళ్ళు కట్టుకున్నోళ్ళు చచ్చిపోతేనే వారం 10 రోజులు ఏడుస్తాం. తర్వాత ఎంత ఏడ్చినా పోయిన మనిషి తిరిగి రాడని ఊకుంటాం. కానీ హైదరాబాద్ మీర్పేట ఏరియాలో ఉండే హిమబిందు అనే ఓ బుజ్జి పెంచుకున్న పిల్లి పానం పోయిందని బాధతోని తన పానం తీసుకున్నది. ఇది ఎక్కడిచ్చంత్రం? ఇంత ఘోరం ఉంటుందా లోకం మీద ఎక్కడన్నా? అరే, ఈ పిల్లి పోతే ఇంకో పిల్లిని తెచ్చి ఆదుకోవాలి, లేకుంటే అంతకంటే మంచి పిల్లిని తెచ్చి ఆదుకోవచ్చు. అంతేగాని కడుపారగన్న తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా నేను చచ్చిపోతే వాళ్ళు ఏడుస్తారనే జ్ఞానం లేకుండా జీవి తీసుకుంటే ఏమనాలి చెప్పుండ్రి. చచ్చిపోయింది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు కాదు, తోడబుట్టిన తోడు కాదు, కట్టుకున్న భర్త కాదు, కావాల్సిన వాళ్ళు కాదు, మాటలు రాని ఓ మూగ జీవి. అయినా సరే ఆ పిల్లినే బాగా ఇష్టపడ్డది అనుకుంటే ఓ 4 రోజులు ఏడ్చి తూడ్చి ఊకోవాలి గాని పానం తీసుకునుడేంది? అయినా పిల్లి ఎంత మంచిగా చదువుకున్నా 20 ఏండ్ల కంటే ఎక్కువ బతకది. అది తెలియకుండా దాని మీద చచ్చిపోయేంత ప్రేమను పెంచుకుంటే ఎట్లా తల్లి అని మాట్లాడుకుంటారట ఈ ముచ్చట తెలిసిన చుట్టుపక్కల జనాలు కూడా.